నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. అఘోరి గత కొద్ది రోజులుగా హల్చల్ చేసిన అఘోరి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనైతే నాగసాధువు అఘోరిని అంటూ తను నగ్నంగా ఉంటూ పలు దేవాలయాల కాడికి హల్చల్ చేసింది. తను ఆత్మార్పణం అంటూ కూడా ముత్యాలమ్మ టెంపుల్ కాడ ఆత్మార్పణం, శ్రీకాళహస్తి కాడ ఆత్మార్పణం అని పలు దేవాలయాల కాడ ఆత్మార్పణం చేసుకుంటా అని కూడా బెదిరించడం అయితే జరిగింది. కొత్తగా తన రూపం మార్చి గడ్డంతో, గాజులతో, మీసాలతో రూపం మార్చి మళ్ళీ కొత్త రూపం ఎత్తిన అఘోరి మనకైతే కనబడతా ఉంది. తను నిన్న ఒక సిచ్యువేషన్లో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. తను గడ్డంతో, మీసంతో ఉన్న వీడియో గాజులు వేసుకొని గడ్డం మీసాలు పెట్టుకొని తను బయట తిరుగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడ కొంతమంది మహిళలు ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా కనబడతా ఉంది. ఎందుకు వచ్చావు వాళ్ళ ఇంటికి అంటే అక్కడ సమీపంలో ఉన్న ఇంటికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు, ఆ నిమ్మకాయలు ఏంటి అని ప్రశ్నించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అసలు అఘోరిని ఆ రూపం మార్చడం వెనుక ఏంటి అంతరేమో గతంలో కూడా చెప్పింది. హిందూ ధర్మం కోసము, నేను సనాతన ధర్మం కోసము కష్టపడుతున్నాను, ఖచ్చితంగా భారతదేశ ప్రజలకి సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి తెలియజేస్తానని అఘోరిని పలు విషయాలు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అఘోరిని రూపమే మార్చినట్టు కూడా కనబడతా ఉంది. గతంలో నగ్నంగా తిరుగుతూ తన యొక్క వేషధారణ మొత్తం చేంజ్ చేసుకుంటూ ప్రజలకు కొంత ఆందోళన కల్పించిన వ్యాఖ్యలు మాట్లాడుతూ తను ప్రజల్లో తిరిగిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. అసలు నిజమైన అఘోరులు అలా ఉంటారా అని కూడా ప్రశ్నించే తత్వం అయితే కనబడతా ఉంది. తన మీద చాలా విమర్శలు కూడా రావడం అయితే జరిగింది. నిజంగా అఘోరి అయితే అలా ఎందుకు ఉంటుందనే నేపథ్యంలో చాలా వరకు అయితే అఘోరిని ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు మళ్ళీ తెలంగాణ నుండి పోవాలి అన్నట్టు కూడా పోలీసు వాళ్ళు కొంత ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. తను హౌస్ అరెస్ట్ చేసి ఏదైతే ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరించడం వెనుకల ఆత్మార్పణ ఇక్కడే చేసుకుంటుందని కూడా తను హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ ఈ సొంత గ్రామం మంచిర్యాల సమీపంలో ఉన్న సొంత గ్రామంలో అయితే తనను హౌస్ అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా చూస్తాము. తను మహారాష్ట్ర బార్డర్లో కూడా వదిలేశారు. తను ఇక్కడ తెలంగాణ నుండి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటాయి, మీరు చేసే వ్యాఖ్యలు ఆ విధంగా ఉంటాయి, వెమ్లవాడలో మా టెంపుల్లో ఉన్న మసీదుని తీసేయాలని తను చేసిన వ్యాఖ్యల్లో ఇక్కడ కుల వర్గాలకు సంబంధించిన, మత వర్గాలకు సంబంధించిన ఘర్షణలు రేకెత్తే విధంగా ఉన్నాయని కూడా తనకైతే చెప్పడం అయితే జరిగింది. తను తెలంగాణ నుండి మహారాష్ట్రలో బార్డర్లో వదిలేశారు. తర్వాత మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి తను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన దాఖలాలు కూడా చూసాము. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అటు శ్రీకాళహస్తి, తిరుపతి దేవస్థానాలు అన్నీ తిరిగిన తర్వాత తను ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో సంచరిస్తూ ఉంది. తెలంగాణలో తను రూపం మార్చి గడ్డం మీసాలతో అయితే సంచరిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మనం ఆమెతో ఒకసారి ఫోన్ కాల్లో మాట్లాడదాం. అసలు అక్కడ ఏం జరిగిందనే నేపథ్యంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు అఘోరిని మరి ఎందుకు తన ఆ విధంగా రావాల్సి వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అలా ప్రశ్నిస్తూ ఉన్నారనే నేపథ్యంలో ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. హలో, నమస్తే అమ్మా. నిన్న ఏదో వీడియో వైరల్ అవుతా ఉంది, చూసాము. అది మీరెవరినో అక్కడ గ్రామస్తులకు వెళ్ళి భయపట్టించినట్టుగా, అక్కడ భయపడుతున్నట్టుగా వీడియో వైరల్ అవుతా ఉంది. అసలు ఏంటి, అక్కడ ఏం జరిగింది ఏమన్నా చెప్పగలుగుతారా మాకు? అంటే మీరే కదా అక్కడ ఉన్నారు, అక్కడ ఏదో బ్లాక్ మ్యాజిక్ లెక్క అని చెప్తా ఉన్నారు ఏదేదో. ఐఎమ్ రెడ్ టీవీ యాంకర్ అండి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని కాల్ చేశానండి. సో తను సమాధానం చెప్పలేక ఫోన్ కట్ చేస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. అసలు నిన్న ఏం జరిగింది అని ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను. గతంలో కూడా తనకు ఫోన్ కాల్ చేసి మాట్లాడాను. తను నా ఫోన్ నెంబర్ తనకు ఫిడ్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే గతంలో తను మాట్లాడినప్పుడు నా పేరు చెప్పముందుకే తను చెప్పింది. కానీ ఇప్పుడు నువ్వు ఎవరని తను ప్రశ్నిస్తున్న తీరైతే కనబడతా ఉంది. మొత్తానికి ఈ ఘటన మనం ఏదైతే విజువల్స్లో చూస్తూ ఉన్నా, ఏదైతే ఉందో తన గడ్డం మీసం ఏ విధంగా ధరించుకొని అక్కడ కొంత మహిళతోని వాగ్మూలానికి దిగిన ఘటన అయితే మనకైతే కనబడతా ఉంది. అక్కడ మహిళతో మాట్లాడుతున్న తీరైతే కనబడతా ఉంది. ఇక్కడ ఏం చేయడానికి వచ్చినా అని ఆ మహిళ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నేను ఇక్కడ మా సోదరి అలా అన్నను కాబట్టి వచ్చానని కూడా మాట్లాడుతుంది. మనం గతంలో కూడా మనం చూసాము. నేను మహిళని లేడీని అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు వాళ్ళ ఏదైతే సోదరుడు అంటే వాళ్ళ అన్ననని చెప్పుకుంటా ఉంది. గతంలో అతను చేసిన కార్యక్రమాలు కానీ లేకుంటే నేను లేడీనని తను ప్రచురించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నమ్మని ప్రజలు అసలు ఏంటి నిజంగానే అఘోరులు ఈ విధంగా ఉంటారని ప్రశ్నించిన తరుణం కనబడింది. నిజంగా వాళ్ళ సొంత గ్రామం మరి తెలంగాణలో ఉందంటే మరి తెలంగాణలో ఎక్కడ ఉందని కూడా
వెతుక్కుంటా మరి వాళ్ళ ఇంటికెళ్ళిన దాఖలాలు కనబడింది. వాళ్ళ ఇంట్లోకెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గూడా చెప్పడం అయితే జరిగింది. అతను 7 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపోయాడు. మా శ్రీనివాసు తనని గూడా మా కొడుకు అని గూడా వాళ్ళ 5 సంతానాలైతే అందులో రెండో వాడే శ్రీనివాస్ అని చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రూపం అయితే అప్పుడు బయటపడింది. తను లేడీ కాదు, తను అబ్బాయి గూడా కాదు, ట్రాన్స్‌జెండర్ అని గూడా తన అసలైన రూపం బయటపడ్డ దాఖలాలు కనబడుతుంది. కానీ ఈ రోజున తను మాట్లాడుతున్న వ్యాఖ్యలు గాని, నేను ఈరోజు వాళ్ళ అన్ననని చెప్తా ఉన్నాడు. ఎక్కడైతే తను వెళ్ళిన ఇల్లుందో ఆ ఇంటికి మా తమ్ముడుంటే వచ్చాను. ఈ రోజున వాళ్ళకేదైతే లవ్ సంబంధించిన ఇబ్బందులు పడతా ఉంటే నేను వచ్చాను. అతను దిష్టి తీయమంటే నిమ్మకాయలతోని దిష్టి తీశానని గూడా అక్కడ క్లియర్ కట్‌గా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మహిళతోని చెప్తున్న వాగ్మూలాలు అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్న కొంత ఘర్షణ అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే తనకు లింగం లేదు. ఆ లింగం కోసం అంటే తన దేహాన్ని అర్పించానని గూడా తను చెప్తా ఉన్నారు. అంటే తనకు సంబంధించి ఆపరేషన్ చేసుకున్నాను అని తను వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కానీ కొత్త రూపం మార్చడం వెనుక గల కారణాలేంటి? అసలు ఏంటి? తను ఏం చేయాలని అనుకుంటా ఉన్నారని మళ్ళీ గందరగోళం అయితే సృష్టిస్తా ఉంది. అసలు ఎందుకు ఈ విధంగా వస్తా ఉన్నాడనే నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే ఆరాధిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు ఫోన్ కాల్‌లు చేయబోతే తన ఫోను ఏం మాట్లాడలేక ఫోన్ కట్ చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. మొత్తానికి అఘోరి అని చెప్పుకుంటున్న నాగసాధువు అని చెప్పుకుంది, అఘోరి అని చెప్పుకుంది. హిందూ సమాజం గురించి తను చెప్పడానికి వచ్చిన సనాతన ధర్మం గురించి తను మాట్లాడింది. అనేక విధాలుగా తను మాట్లాడి ఈ రోజున తను చేస్తున్న చేష్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం భారతదేశం కూడా తన వైపు కొంతవరకు చూడాలని ఏదైతే పబ్లిసిటీ రావాలని చేస్తూ ఉందా, లేకుంటే తను నిజంగానే అఘోరిని అనే ఆశ్చర్యాలకు గురి చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. తనకి ఎట్టకేలకి అఘోరి కాదు, లేకుంటే ఈమె ట్రాన్స్‌జెండర్ అని గతంలో తేల్చి చెప్పినప్పటికి కూడా మరి ఇప్పుడు ఎందుకంత వేషధారణలు వేసేసి తిరుగుతా ఉంది. తన ఒక కారు ఏదైతే చెడిపోయిన వెంటనే ఇంకొక కారు వస్తా ఉంది. ఐఫోన్ వాడుతా ఉంది. తనకు సంబంధించిన ఇవన్నీ తనకి ఇంకా భారీ ఏదైనా సంస్థ ఉందా, లేకుంటే ఎవరున్నారు తన వెనుక అనే నేపథ్యంలో అయితే చాలామంది ఆశ్చర్యపోయే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. నిజంగా తన వెనుక ఎవరున్నారనే నేపథ్యంలో అందరైతే చూస్తా ఉన్నారు. మరి అఘోరి ఈ విధంగా తిరగడం వెనుక ఏవైతే తను వేస్తున్న వేషధారణ కావచ్చు, ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూసాం శ్రీకాళహస్తిలో తన ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరించేది. అక్కడ ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో, దుస్తులు ఏవైతే ఉంటాయో దుస్తులు మరి వాటిని వేసుకొని వస్తేనే లోపలికి రానిస్తామని చెప్పడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే తను నేను దర్శించుకోవాలని వాగ్మూలానికి పోలీసులతోనైతే దిగడం అయితే జరిగింది. ఆ దిగిన నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసు వాళ్ళైతే వెళ్ళనీయలేదు. ఆ నేపథ్యంలో తను ఆత్మార్పణ చేసుకుంటానని పెట్రోల్ తన కారు పైన, తన ఒంటి పైన పోసుకున్న దాఖలాలు కూడా మనం చూసాము. తను సనాతన ధర్మం గురించి ఇంత కష్టపడతా ఉన్నాను, నేను మీకోసమే వస్తా ఉన్నానని ఎన్నో విధాలుగా తను చెప్పే ప్రయత్నం కూడా చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజైతే రూపం మార్చి మరి ప్రజల్లోకి వస్తున్న అఘోరిని మనకైతే కనబడతా